నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం లోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ సంవత్సరంలో ఎంతో మంది మా కళ్ళ ముందే మరణించారు. మాకంటే పెద్దవారు, మాకంటే వయసులో చిన్నవారు, మా తోటి వారు ఎంతో మంది మరణించి కాలంలో కలిసిపోయారు. తండ్రి, ఈ చివరి ఆదివారం రోజులోనికి మేము వచ్చామంటే అది కేవలం మీ కృపను బట్టి నా దేవా. ఈ 2024 సంవత్సర కాలమంతా కూడా మీ కృపాస్తు నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని పోషించినందుకు ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మనదిన అవసరాలు అక్కర్లన్నీ మీ నామంలో తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మమ్మల్ని క్రమశిక్షణ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా కష్టకాలంలో, మా కన్నీళ్ళలో, మా చెంత చేరి మమ్మల్ని ఆదరించి మా కన్నీళ్ళ నుంచి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ లోకంలో మేము పాపమై ఉండగా, మేము శాపగ్రస్తులమై ఉండగా, ఏ మంచి లేని వారమై ఉండగా, మరణములకు నిత్య నరకానికి పాత్రమై ఉండగా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకములకు సర్వలోక రక్షకులుగా పంపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసయ్యా, ఈ ప్రాణం కంటే భిన్నగా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు దేవా. అయ్యా, మా కొరకు కలువరిలో మీ రక్తవంతుడిని కాల్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు చిందించిన అమూల్యమైన పరిశుద్ధమైన మీ రక్తము ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలగ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కలువరిలో రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చుకొని మీ బిడ్డలుగా మీ కుమారులకు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ లోకానికి మమ్మల్ని వేరు